ఇటలీని సైక్లోన్ హ్యారీ అతలాకుతలం చేస్తోంది. ఇటలీ దక్షిణ ప్రాంతాలైన సిసిలీ, సార్డినియా, కలాబ్రియా రాష్ట్రాల్లో సైక్లోన్ ప్రభావం బీభత్సంగా ఉంది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. 48 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో భారీ వరదలు చోటు చేసుకున్నాయి. సిసిలీ, సార్డినియా, కలాబ్రియాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసి స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఫెరీ సర్వీసులు నిలిపివేశారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటలీని సైక్లోన్ హ్యారీ అతలాకుతలం చేస్తోంది. ఇటలీ దక్షిణ ప్రాంతాలైన సిసిలీ, సార్డినియా, కలాబ్రియా రాష్ట్రాల్లో సైక్లోన్ ప్రభావం బీభత్సంగా ఉంది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలైతే సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. సముద్రం ఒడ్డునైతే అక్కడ ఎంత మేర అసలు రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయో మనం ఆ దృశ్యాలను కూడా చూస్తుంటేనే కొంచెం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ చూడొచ్చు, ఇళ్లలో మధ్యలో నుంచి కూడా అక్కడ ఉన్న చూడటానికి పర్యాటకులు కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు కానీ అక్కడ పరుగులు తీస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సముద్రం నుంచి ఎగిసి పడుతున్న రాకాసి అలలు అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల మధ్యకు కూడా వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పార్కింగ్, అదేవిధంగా హౌసెస్ మీద నుంచి కూడా ఎగిసి పడేంత రాకాసి అలలు అయితే అక్కడైతే మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్న చాలా ఆస్తి నష్టం అయితే సంభవించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అక్కడ వర్ష బీభత్సం ఎంత దారుణంగా ఉందో కూడా మనం అక్కడ విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. సైక్లోన్ హ్యారీ అతలాకుతలం చేస్తోంది. ఇటలీ దక్షిణ ప్రాంతాలైన సిసిలీ, సార్డినియా, కలాబ్రియా ప్రాంతాల్లో ఈ సైక్లోన్ ప్రభావం అయితే బీభత్సంగా కనిపిస్తుంది. సో మనం అక్కడ చూసుకోవచ్చు, మొత్తంకి గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇంకా కొన్ని చోట్ల కూడా 150 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం. బిల్డింగ్ పై నుంచి కూడా సముద్రపు అలలు అయితే ముందుకు పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బిల్డింగ్లను కొడుతున్నప్పుడు రాకాసి అల తాకిడి బిల్డింగ్లకు తగులుతున్నప్పుడు అక్కడున్న అద్దాలు పగిలిపోవడం, అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసమయ్యి ఆ వరదలో పాటు ముందుకు రావడం ఉన్న విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ రాకాసి అలల దాడికి అక్కడి నుంచి కొంతమంది అక్కడ ఉన్న ప్రజలైతే పరిగెత్తుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమంది బైక్ మీద కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ రాకాసి అలల ఉధృతి అయితే 9 మీటర్ల వరకు అంత ఎత్తున అలలైతే ఎగిసి పడుతున్నట్టున్నాయి. సముద్రంలో ఈ భారీ అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతాల్లో మొత్తం కూడా వరదలు ఉన్నాయి. అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకి చెందుతున్నారు. అదేవిధంగా ఉన్న అక్కడ ఇల్లు, రోడ్లు మొత్తం అన్ని కూడా నీటితో నిండిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం ఈ 48 గంటల్లోనే, అంటే ఈ హ్యారీ తుఫాన్ వస్తున్న ఈ 48 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో అయితే 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడటంతో భారీ వరదలు అయితే మొత్తంగా దక్షిణ ఇటలీలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ వరదల నేపథ్యంలోనే స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ మొత్తం అన్నింటినీ క్లోజ్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న సముద్రాల్లో ఫెరీ సర్వీసులను కూడా అక్కడున్న ప్రభుత్వం నిలిపివేసిన సిచ్యువేషన్స్ అయితే ఉంది. చుట్టుపక్కల ఉన్న సముద్రానికి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే అక్కడ ప్రభుత్వాలు తరలించినట్లు తెలుస్తోంది.